హాయ్ అండి, నా పేరు మహేష్ అండి. సో మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ కోసం ఇలా డీటెయిల్డ్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఆ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది వివరంగా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కానీ చేసుకోవాల్సిన వారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూడండి. చూస్తే మీ డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏపీఏపీ సెట్, మీకు ఏపీఏపీ సెట్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఓకేనా. మనకి కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పరంగా ఏపీఎఫ్సీ మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ రిజిస్టర్ అవ్వని బటన్ ఉంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే మళ్ళీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక యూజర్ ఒకసారి రిజిస్టర్ అవ్వాలి. స్టూడెంట్ యొక్క డీటెయిల్స్తో మాత్రమే రిజిస్టర్ అవ్వాలి, పేరెంట్ యొక్క డీటెయిల్స్తో కాదు. రిజిస్టర్ నౌ క్లిక్ చేసిన తర్వాత మీకు విండో ఎలా ఓపెన్ అవుతుంది, ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో సెట్ ఆటోమేటిక్గా ఏపీఎఫ్సీ సెట్ అని వస్తుంది. ఎవరైతే ఏపీఎఫ్సీ స్టార్ట్ అవ్వకుండా ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి బోర్డు వస్తుంది. మీకు ఇప్పుడు డైరెక్ట్గా ఏపీఎఫ్సీ సెట్ అని వస్తుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మరియు మొబైల్ నెంబర్ అలాగే రీ ఎంటర్ చేయాలి. చాలా మంది ఇక్కడ ఒక మొబైల్ నెంబర్, ఇక్కడ ఇంకో మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారు. కాదు, ఈ రెండు ట్యాబ్స్లో ఒకటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అండ్ రీ ఎంటర్ ఆధార్ నెంబర్ సేమ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేయండి. టిక్ మార్క్ క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఈ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ విండో కనిపిస్తుంది, లేదా మీకు పర్సనల్ కూడా మెసేజ్ వస్తుంది అనమాట. యూజర్ ఐడి, పాస్వర్డ్ రెండు కూడా వస్తాయి. అవి యూజ్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు చేసింది ఏంటంటే పోర్టల్ రిజిస్ట్రేషన్ మాత్రమే, నాట్ ఈఏపీ సెట్ రిజిస్ట్రేషన్ కాదు. పోర్టల్ రిజిస్ట్రేషన్ కొత్తగా రిలీజ్ అయిన పోర్టల్లో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ యొక్క డీటెయిల్స్ యూజ్ చేసి క్యాండిడేట్ లాగిన్ చేయాలి. ఎందుకు? క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి క్యాండిడేట్ లాగిన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్ చేద్దాం. సో ఈ యొక్క క్యాండిడేట్ లాగిన్లో భాగంగా ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ పెండింగ్ అని కనిపిస్తుంది. ఓకే, కొంతమందికి పెండింగ్ కనిపించకపోతే ఆ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ క్లిక్ చేయండి అనమాట. క్లిక్ హియర్ క్లిక్ చేసిన తర్వాత మీకు విండో ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫెచ్ అవుతాయి. సో అవన్నీ చెక్ చేసుకుంటూ ఇక్కడ ఎక్స్ట్రాగా మీ యొక్క పేరెంట్ సెకండ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దాంతోపాటు డూ యూ వాంట్ టు ఎడిట్ క్యాస్ట్, కొంతమందికి క్యాస్ట్ సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో రాంగ్గా వస్తున్నాయి. ఓసీ వారికి బీసీ, బీసీ వారికి ఎస్సీ, ఎస్సీ వారికి ఎస్టీ ఇట్లా వస్తున్నాయి. కాబట్టి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. అంటే ఇది ఎడిట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది అనమాట. ఈ యొక్క విండోలో ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి మీరు ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఎంటర్ చేసుకోండి. లేదు ఇక్కడ మీకు కనిపిస్తున్న క్యాస్ట్ మీ క్యాస్టే అనుకున్నప్పుడు నో ఇక్కడ అంత ఉంచేసి సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయండి. సబ్ క్యాస్ట్ తర్వాత రిలీజియన్ కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. మీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. లేదు అనుకుంటే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది అనమాట. ఎలిజిబుల్, ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబులా కాదనేది మీకు డీటెయిల్స్ అనేవి ఫెచ్ అవుతాయి. ఇక్కడ ఎవరికైనా సరే నాట్ ఎలిజిబుల్ అని వచ్చినా లేదా ఈడబ్ల్యూఎస్ పరంగా ఇష్యూ ఉన్నా సరే మీరు హెల్ప్ లైన్ సెంటర్ని అప్రోచ్ అవ్వాలి. సో హెల్ప్ లైన్ సెంటర్స్ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు గ్రూప్లో షేర్ చేస్తుంటాను, చూసుకోవచ్చు. లేదా వాట్సాప్ ఛానల్ కూడా షేర్ చేస్తాం. హెచ్ఎల్సీస్ అంటారు, హెల్ప్ లైన్ సెంటర్స్. మెయిన్గా ఈడబ్ల్యూఎస్ ఉన్న వారికి చాలామందికి ఈ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది ఈడబ్ల్యూఎస్ వారు ఈడబ్ల్యూఎస్ కాకపోయినా సరే సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారు, కానీ అవి ఫిజికల్ వెరిఫికేషన్ అయితే ఓకే చూసి వదిలేస్తారు. కానీ ఇది డిజిటల్ వెరిఫికేషన్ కదా, ఇక్కడ పట్టుబడిపోతున్నారు. వారికి ఆల్రెడీ కారు ఉంటాం, ఇంకోటి ఉంటాం, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి ఉంటాం. ఇవన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతున్నాయి. ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ కరెక్ట్గా ఉండి ఇక్కడ మీకు రాంగ్ కనిపిస్తే మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి కరెక్షన్ అనేవి చేయించుకోండి. ఈ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు, అది అప్లోడ్ చేయండి. సో అక్కడ అడుగుతారు, నేను మీకు స్క్రీన్ షాట్ తీసుకోలేకపోయాను, ఇదిగోండి ఇక్కడ అప్ టు 1 MB ఉంది కదా, అడుగుతారు. ఆ యొక్క డాక్యుమెంట్ని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశా కాదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అవి పెట్టి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ మంది ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలేమో అనుకుంటున్నారు. మళ్ళీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏంటి అంటే ఏదో ఒక హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, మీకు దగ్గరలో ఉన్న సెలెక్ట్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వెరిఫికేషన్ చేసుకోవడానికి కానీ కరెక్షన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు పొరపాటున వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా సరే నో వరీస్, ఇది ఆప్షనల్ మాత్రమే, ఇది ఇంపార్టెంట్ కాదు. ఓకేనా.
ఇది ఎందుకు ఇచ్చా అంటే టెక్నికల్ ఇంకొక పేరు ఉంది. ఏంటంటే మీరు ఎప్పుడైతే హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారో మీకు మీ యొక్క ప్రింట్అవుట్లో ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ ఫుల్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. మీకు ఇష్యూ వచ్చిందనుకోండి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కలుస్తా అనే కాన్సెప్ట్లో వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. అదే హెల్ప్ లైన్ సెంటర్ మెన్షన్ చేయబడి అనుకోండి, చాలామంది తెలియదు హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడ ఉంటాయి ఏంటి ఎవరిని అడగాలి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వారి కోసం ఈ యొక్క ఆప్షన్ ఇచ్చారు. ఇక స్పెషల్ రిజర్వేషన్, ఇక్కడ మీకు ఏమైనా పీడబ్ల్యూడీ ఉంటే పీడబ్ల్యూడీ, క్యాప్ ఉంటే క్యాప్, ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అయితే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, లేదా స్కౌట్స్ అండ్ గైడ్స్ అయితే స్కౌట్స్ అండ్ గైడ్స్ పరంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించిన సెలెక్ట్ చేసుకొని వాటి యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిజికల్గా ఉంటుంది. సో మీకు వాట్సాప్ ఛానల్లో అండ్ అదేవిధంగా మెంటర్షిప్ తీసుకొని ఉంటే మెంటర్షిప్ ఉన్న గ్రూపులో మరియు యూట్యూబ్లో డెడికేటెడ్ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాం. ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వారికి ఏ రోజున విజిట్ చేయాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అయిపోయింది. నెక్స్ట్ ఎకనమిక్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. సో ఎకనమిక్ క్వాలిఫికేషన్ పరంగా ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి. అయితే ఇప్పటి వరకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వారికి డిస్ట్రిక్ట్స్ అనేవి రాంగ్గా చూపిస్తున్నాయి. సో వాటి పరంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏమైనా ఇబ్బంది పడుతుందేమో, ఇబ్బంది అవుతుందేమో అనుకుంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళండి. బట్ ఇప్పటివరకు చెప్పిన వాళ్ళు ఏంటంటే ఇది పెద్దగా కన్సిడర్ చేయొద్దని హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళు చెప్పారు. ఇక ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు 6th నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అంతా కూడా ఒక పీడిఎఫ్గా బిలో 1 MBలోగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. చాలామంది మిత్రులు ఈ యొక్క 1 MB లేదని చెప్పి ఇబ్బంది పడి నెట్ షాప్కి వెళ్తున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా మీరు చేసుకున్నప్పుడు ఈ యొక్క పీడిఎఫ్ని కంప్రెస్ చేయడం చాలా ఈజీ. సో చాలా వెబ్సైట్స్ ఉంటాయి. కంప్రెస్ పీడిఎఫ్ అని క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్స్ మీ యొక్క పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తే కంప్రెస్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఈ యొక్క టాపిక్ మీద మా టీముకు అప్డేట్ చేశాను. సో మన కాలేజ్ గైడ్ వెబ్సైట్లో ఈ యొక్క డాక్యుమెంట్ కంప్రెసర్ కానీ, ఇమేజ్ కంప్రెసర్ కానీ, ఇమేజ్ క్రాప్ కానీ ఇస్తే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందనే కాన్సెప్ట్ డిస్కస్ చేశాం. అయితే పాత వెబ్సైట్ క్రాష్ అవ్వటం వల్ల సో మళ్ళీ కొత్తగా ఆ యొక్క న్యూ వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం వల్ల వాళ్ళు మిస్ చేశారు. సో ఫర్దర్గా మేము దీనిపైన వర్క్ చేస్తాం. స్టూడెంట్స్కి ఉపయోగపడే ప్రతిదీ కూడా అందించాలనే మోటోతోటి ఎక్కువగా బాధ్యతగా ఫీల్ అయ్యి మేము వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాటి పరంగా వర్క్ చేస్తాం. ఇప్పుడైతే మనకి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి యూజ్ చేసుకోండి. ఓకే, 1 MB లోపు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అవి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ వస్తాయి. ఏ ఇయర్లో పాస్ అయ్యి ఏంటి ఎంత కూడా ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఇక్కడ కూడా మీ యొక్క డీటెయిల్స్ అనేవి మొత్తం ఫెచ్ అవుతాయి. అయితే ఇక్కడ గవర్నమెంట్ దగ్గర ఈ యొక్క ఫైల్ లేదు, ఉంది కానీ వీళ్ళు ఫెచ్ చేసుకోవట్లేదు. ఇదిగో ఫెచ్ చేసుకుంటే బాగుండేది. ఇక్కడ మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అప్లోడ్ చేయాలి. ఇది కూడా 1 MB బిలో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. అది మాట్లాడాను కదా, MB డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము షార్ట్ టర్మ్ అయినా సరే పర్లేదండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు ప్రొఫైల్ అయిపోయింది, ఎకనమిక్ క్వాలిఫికేషన్ అయిపోయింది. ఇక ప్రివ్యూ, సో మీరు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేశారు ఏంటి ఇవన్నీ కూడా మరొక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ప్రొసీడ్ క్లిక్ చేయండి. లేదా మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే, అంటే ఏదైనా రాంగ్గా ఎంటర్ చేసి ఉన్నాం అనుకుంటే ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఆ యొక్క డీటెయిల్స్ని రీకరెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీరు ప్రొసీడ్ అవుతారు. ప్రొసీడ్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు విండో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయినప్పుడు చాలామంది స్కిప్ చేసి సైలెంట్గా ఉంటున్నారు. పేమెంట్ చేయాలమ్మా, పేమెంట్ చేయకపోతే మీరు ఎంత కష్టపడినా ఎంత కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వదు, వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోలేరు. సో ఖచ్చితంగా ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసి మీరు పేమెంట్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా కనిపిస్తుంది. సో బీసీ వారికి 1200, ఓసీ వారికి 1200, ఎస్సీ వారికి 600, ఎస్టీ వారికి 600 కనిపిస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసి మీరు ఫోన్పే, క్యూఆర్ ద్వారా కూడా అమౌంట్ని పే చేయొచ్చు. పేమెంట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పేమెంట్ డన్ అనే ఆప్షన్ రావాలా. పేమెంట్ డన్ అని రాకుండా పెండింగ్ అని ఉందనుకోండి, వెయిట్ చేసి ఒక 3 hours 4 hours తర్వాత మళ్ళీ చెక్ చేసి మళ్ళీ పేమెంట్ చేయండి. మీరు ఆల్రెడీ పేమెంట్ చేసి ఉన్నా సరే మళ్ళీ పేమెంట్ చేయండి. మనకి ఇక్కడ పేమెంట్ డన్ అనేది కావాలి. లేదు మా ఇంటి పక్కనే దగ్గరే హెల్ప్ లైన్ సెంటర్ అంటే వెళ్ళి అడగండి. సో మీరు ఎక్కడో దూరం అయితే ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినా అంత ఖర్చు అయింది కాబట్టి మీకు అమౌంట్ మ్యాక్సిమం రీఫండ్ అవుతాయి. సో మళ్ళీ పే చేయండి, లేదా 1 or 2 days వెయిట్ చేసినా సరే మర్చిపోకుండా పేమెంట్ అనేది చేయండి. చాలామందికి పేమెంట్స్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి అండ్ కొంతమంది పేమెంట్ చేసినా ఇక్కడ అప్డేట్ కావట్లేదు. సో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని పేమెంట్ అనేది చెయ్యండి. ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సిందే. వన్స్ పేమెంట్ డన్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అయితే వెబ్ ఆప్షన్స్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. సో మీకు వెబ్ ఆప్షన్స్కి ఇక్కడ బటన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఇంకొక డీటెయిల్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు ఒక రఫ్గా ర్యాండమ్గా శాంపిల్ వీడియో ఒకటి ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, చూసుకోవచ్చు. మన కాలేజ్ గైడ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. మెంటర్షిప్ తీసుకున్న వారికి మళ్ళీ అప్పుడు ఇంకొక వీడియో పెడతాను. అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అయితే
మీకు యూట్యూబ్ ఛానల్లో పెడతాను. వాట్సాప్ ఛానల్ వాళ్ళు కూడా ఆ యొక్క వీడియో లింక్ని వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. ఇక ఫ్రీ గైడెన్స్ స్టూడెంట్స్ ఒక 70 మెంబర్స్ వరకు మనం ఈ ఇయర్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా. ఎవరైతే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నారో వారికి 70 మెంబర్స్కి అమౌంట్ కట్టకపోయినా వాళ్ళకు కూడా పర్సనల్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. వారికి సపరేట్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో యొక్క వీడియోని షేర్ చేస్తాం. ఇది మీకు విండో అనమాట. సో మీరు ఇప్పుడు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి. మీ యొక్క వెబ్ ఆప్షన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సో వెబ్ ఆప్షన్ స్టేటస్ క్లిక్ హియర్ టు వ్యూ వెబ్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో మీరు ఇప్పుడు క్లిక్ చేసి సరే పెండింగ్ అనే వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇవి స్టెప్ బై స్టెప్. ఇక నెక్స్ట్ మీరు ఇప్పుడు లాగిన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఈ యొక్క 5 పాయింట్స్ కనిపిస్తాయి. రిజిస్ట్రేషన్ అయిపోయింది, అప్లికేషన్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది, ఇక వెబ్ ఆప్షన్స్ ఉందని చూపిస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇంకా పెండింగ్ అని కనిపిస్తుంది. వన్స్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ అలాట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇది చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోయినట్లయితే మరొక్కసారి ఈ వీడియోని చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రతి స్టెప్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏదైనా టెక్నికల్గా ఇష్యూస్ ఉంటే దానికి నేను కానీ నా టీం కానీ ఏం చేయలేం. ఎందుకంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు, ఎంసెట్ కూడా నేను కండక్ట్ చేస్తుంది కాదు, గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. కాబట్టి మీ యొక్క డేటా రాంగ్ ఉందనుకోండి, నేనేం చేయలేను. నా చేతిలో ఉంటే అయ్యో పాపం వాళ్ళు అక్కడ దాకా ఏం వెళ్తారని నేను కరెక్ట్ చేయొచ్చు. నా దగ్గర ఏమి ఉండదండి. మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి వారిని అప్రోచ్ అయ్యి వారి ద్వారా మీరు కరెక్షన్ చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళ యొక్క ఇష్యూస్ వల్ల కాల్ చేస్తున్నారు. తప్పు లేదండి, మీరు కాల్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా ఆన్సరబుల్ చేస్తాను. కానీ నేనేమంటా అంటే మీకు అప్లికేషన్ పరంగా ఎలా ప్రాసెస్ తెలియకపోతే నేను చెప్తాను. ఎప్పుడు ఏ స్టెప్ చేయాలి, డేట్ ఏంటి, కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి, ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇట్లా వీటి పరంగా నేను మీకు సపోర్ట్ చేయగలను. కానీ డేటా పరంగా అంటే ఎంసెట్ వాళ్ళ దగ్గర ఉన్న డేటాని నేను ఏం చేయలేనండి. సో మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అని చెప్పినా, ఈడబ్ల్యూఎస్ ఉండి ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అని చెప్పినా, అలాగే మీరు పేమెంట్ చేసి పేమెంట్ అవ్వలేదని చెప్పినా, వీటన్నిటికి కూడా ఎంసెట్ టీమ్ మీకు హ్యాండిల్ చేయాలి. మీరు అంటారు వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. సో వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు, నేను లిఫ్ట్ చేస్తానని చెప్పి నాకు చేయకూడదు కదా. ఇప్పుడు మీరు మీ చిన్న చిన్న డౌట్స్ ఫోన్ చేస్తే వేరే వాళ్ళకి మంచి డౌట్ మిస్ అయిపోతుంటుంది కదా. నాకు కూడా రోజుకి 300 నుంచి 500 కాల్స్ వస్తే మాట్లాడి నాకు ఏం అర్థం అవుతుంది, నా బ్రెయిన్ పని చేయట్లా. ఓకేనా? అందుకు మీరు ప్రాసెస్ పరంగా ఏ ఇష్యూ ఉన్నా సరే నన్ను అడగండి. ఇదిగో ఆగిపోయారా, ఏం చేయాలి, లేదు నన్ను అడగండి, ఏం చేయాలి నేను చెప్తాను. కానీ నన్ను చేయమంటున్నారు, డేటా కరెక్ట్ చేయండి, మీరు ఎలాగోలా ఈడబ్ల్యూఎస్ మాకు వచ్చేలా చేయండి, ఈడబ్ల్యూఎస్ కొంచెం మాకు ఇప్పించండి. నేను అవి ఏం చేయలేనండి.